धारी यशोदा नंदना ब्रज जन रंजना यशोदा नंदना ब्रज जन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्री श्रीमद्वैष्णवारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। भगवद गीता यदा तदम की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवद गीता यदा तदम मत्त परतरं न्यान्यत् किंचिदस्ति धनंजय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव। భావం భాష్యం ఇచ్చిన వైష్ణవ అరవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. భాష్యం. పరతత్వము సాకారమా లేదా నిరాకారమా అను విషయం పైన ఒక వివాదం కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగునా నిర్ధారించబడింది. ముఖ్యంగా ఈ శ్లోకంలో పరతత్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవదేవుడే పరతత్వం అనే విషయమును బ్రహ్మ సంహిత సైతము ధృవీకరించినది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆదిదేవుడు ఆనంద విధానమును గోవిందుడును. సచ్చిదానంద విగ్రహుడు శ్రీకృష్ణుడే పరతత్వమైన దేవదేవుడు. ఈ ప్రమాణములన్నీయును పరతత్వము సర్వకారణ కారణుడైన దివ్య పురుషుడని నిస్సందేహంగా నిరూపించవచ్చు. కానీ నిరాకారవాదులు శ్వేతాశ్వతరోపనిషత్తునందు తెలుపబడిన విషయమును ఆధారం చేసుకుని తమ నిరాకారవాదన చేయదు. తతో యదుత్తరతం తనరూపమనామయం యతేద్వదిశీరమృతాస్తి భవంత్యేతరే దుఃఖమేవాప్నుయంతి. విశ్వపు తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగమునందు దేవతలు, మానవులు, జంతువుల కన్నును అత్యంత గనుడని తెలియబడుచున్నాడు. బ్రహ్మదేవునకు వరముగా ఆ బ్రహ్మదేవునకు పరముగా భౌతిక రూప సహితము మరియు భౌతిక కల్మషమునైన తత్వము మరొకటి ఉన్నది. అతను తెలుసుకొనగలిగిన వారు సైతము అతని వల్లనే దివ్యుడు కాగా, అతను తెలుసుకోలేని వారు భౌతిక జగమునందు దుఃఖ భాగవతుడు.
నిరాకారవాది ఈ ఉపనిషత్తులోని అరూపం అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యతను సూచనను, వాస్తవానికి అరూపం అనే పదము నిరాకారం సూచించట్లేదు. కేవలం అది బ్రహ్మ సమితిలో వర్ణించబడిన సచ్చిదానంద దివ్య రూపమే సూచించున్నది. శ్వేతాశ్వతరోపనిషత్తునందలి ఇతర శ్లోకం కూడా ఈ విషయమనే నిర్ధారించుచున్నవి. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమైవ విద్వానతి మృత్యుమేతి నాణ్యం పంథా విద్యతే యనాయ. యస్మాత్పరం నా పరమంతి కించిత్ యస్మాన్నానయో ద్యోంతి కించిత్ వృక్ష ఇవ స్తభో దివిదిశ్యతే క్యా స్తే వేదం పూర్ణ పురుషేణ సర్వం. భౌతిక తమో గుణములన్నింటికి పరునైన దేవదేవుడు నేను ఎరుగుదును. అతన్ని ఎరిగిన వాడే జనన మరణ బంధము నుండి ముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషునికి వచ్చిన ఈ జ్ఞానం కన్నను ముక్తికి వేరొక్క మార్గము లేదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖామితాంశ. ముఖాం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం వినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. మీలో ఎంతమంది భగవద్గీత చదివారు? చేయెత్తారు. చాలా తక్కువ మంది. ఈ భగవద్గీతని యథాతథం అని ఎంతమంది చదివారు? ఇక్కడ యథాతథం చదివిన వాళ్ళంట ఇద్దరు. సో ఇక్కడ ఈ శ్లోకంలో పరతత్వము, భగవంతుడు అంటే ఎవరని వివరిస్తున్నాం. భగవద్గీత మొత్తం ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు, మీకు తెలిసి ఉంటుంది. శ్రీల ప్రభుపాల వారు అంటే ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఆయన 1965లో అంటే ఆయన కలకత్తా నగరంలో నివసించేవాళ్ళు. ఆయన గురుదేవుని యొక్క ఆజ్ఞ, భక్తి సిద్ధాంత సహస్రాకుర ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క భగవద్గీతను ఆంగ్ల భాషలో ప్రపంచమంతటా ప్రచారం చేయమని ఆయనకు ఆజ్ఞ ఇచ్చారు. దానికోసమని ఆయన వెళ్ళి 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచమంతటా తిరిగి 108 మందిరాలు నిర్మించి కొన్ని లక్షల మందికి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆయన యొక్క భగవద్గీత వల్ల, అంటే ఏదైతే ఈ భగవద్గీత యథాతథం ఉందో ఈ భగవద్గీత వల్ల, తర్వాత శ్రీమద్ భాగవతం దివ్యమైనటువంటి గ్రంథం, ఆయన రాసినటువంటి ఈ గ్రంథాల ద్వారా కొన్ని లక్షల మంది జీవితాల్లో ఆయన మార్పు తీసుకొని వచ్చారు. ఏం మార్పు తీసుకొని వచ్చారు అంటే భగవంతుడు ఎవరు, అసలు ఆయన భగవంతుడి యొక్క గొప్పతనం ఏమి, ఈ శరీరం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, ఈ మానవ సమాజం యొక్క ముఖ్య లక్ష్యం ఏమి, మనిషి యొక్క ముఖ్య లక్ష్యం ఏమి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన ప్రసాదించారు. సో ఇంకా ఆయన పుస్తకాలు 76 భాషలు అనువదించబడి ప్రపంచం మొత్తంలో ఇవి ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఈ పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానం అందరూ పొందుతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే ఏ కొరత లేదు. కొందరికి ధనం కోసం కొరత, ఇంకొందరికి నీటి కొరత, ఇంకొందరికి కరెంటు కొరత, ఇంకొందరికి సంతానం కొరత, వేరు వేరు కొరతలు. కానీ వాస్తవానికి ఏ కొరత మనకు లేదు. ఒకే ఒక కొరత ఈ ప్రపంచంలో ఉంది. ఈ యొక్క కృష్ణ భక్తిని ఆచరించడం, అంటే జ్ఞానాన్ని పొందడం, జ్ఞానం యొక్క కొరత ఉంది. మీరు అనొచ్చు అందరికీ జ్ఞానం ఉంది కదా, ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నో కళాశాలలు ఉన్నాయి, ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, అందరూ జ్ఞానం ఇస్తున్నారు అనొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చేది అజ్ఞానం. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా కూడా ఈ రోజుల్లో ప్రజలకు తెలియట్లేదు. ముఖ్యమైన కారణం ఏమంటే ఈ యొక్క మానవ సమాజం
ఆధ్యాత్మికత పైన దృష్టిని వదిలివేసి కేవలం భౌతిక విషయాలపైన దృష్టి సాధిస్తుంది. ఈ 4 విషయాలు పైన ముఖ్యంగా దృష్టిని సాధిస్తుంది. ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఎలా ఆహారాన్ని బాగా భుజించాలా, ఎలా నిద్రించాలా, ఎలా మైథునాన్ని చేయాలా, ఎలా రక్షించుకోవాలా. కానీ ఇది సామాన్యమైనటువంటి జీవుల్లో కూడా ఉంది. కానీ ఎప్పుడైతే ఇక మనిషి ధర్మం కానీ జ్ఞానాన్ని కానీ ఆచరించకుండా ఉంటే అతడు కూడా 2 కాల జంతువులుగా చెప్పబడే. సో ఈ యొక్క నాగరికత ఎలా తయారైందంటే భగవంతుడితో మనకు పని లేదు. మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా ధనాన్ని గణించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సరే, మరి ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఎవరైనా ధనాన్ని గడిస్తున్నారా? ధనాన్ని మాత్రం గడిస్తున్నారు. మరి ఆ ధనంతో ఆనందంగా ఉన్నారా? ఇప్పుడు ఆహారం చూస్తే ఆహారం తింటూ ఉన్నారు. ఏం ఆహారం తింటున్నారు మీకే తెలుసు. అంటే విషయాన్ని తింటున్నారు, ఆహారం తినట్లేదు. నిద్రపోతున్నారా? చాలా మంది నిద్ర మాత్రలు వేసుకుంటారు, నిద్ర కూడా సరిగా పోవట్లేదు. మైథునం ఎక్కువగా అనుభవిస్తున్నారా? చాలా మంది సంతానం కూడా కలగట్లేదు. సరే, వాళ్ళు రక్షించుకుంటున్నారా? ఎప్పుడు ప్రమాదాలే జరుగుతుంది. అంటే జంతువుల్లో మనం చూస్తే వాటికి ఆహారం లభ్యమవుతుంది, నిద్ర లభ్యమవుతుంది, వాటికి సంతానం లభ్యమవుతుంది, దాన్ని అవి రక్షించుకుంటున్నాయి. ఏ విధంగా ఈ మనిషి సముదాయం ఈ 4 విషయాల కోసం పరితపిస్తుంది. అయినప్పటికీ దీనిలో ఏం సాధించలేకపోతుంది. కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము పురోగతి సాధిస్తున్నాం. ఇది కేవలం భ్రమ మాత్రమే. మరి ఏం మనం చర్చిస్తున్నాం ఇక్కడ? ఈ శ్లోకం ఒకటి చెప్తుంది, మనం చర్చించేది ఇంకోటి. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే, ఎవరైతే ఈ యొక్క పరమ సత్యాన్ని, మనం భగవంతుని తెలుసుకోవాలా, ఆయన కంటే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సత్యం వేరే లేదు. దారంలో మనులు కూర్చోబడినట్లు, లేదంటే ముత్యములు కూర్చోబడినట్లు అన్నీ భగవంతుని పైనే ఆధారపడి ఉన్నాయి. సో అలాంటిది మనం భగవంతుని పక్కకు వదిలివేశాం. మనం ఈ భౌతిక జీవితంలోనే ఆనందపడుతున్నామని భావిస్తున్నాం. ఓకే, ఇక్కడంతా మీరు భగవద్గీత వింటున్నారు, మీరు కాకపోవచ్చు, మనం అందరి గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు చాలామంది ఈ భగవద్గీత జ్ఞానం గురించి, భగవంతుని గురించి ఆసక్తి లేకుండా తయారైపోయింది. అందువల్లనే ఒక పెద్ద సమస్య. సో అందుకే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ భగవద్గీతలో, మీరు ఈ మానవ జన్మను సార్థకం చేసుకోండి, మీరు నన్ను సేవించండి, నన్ను అర్చించండి, నాకు పూజించండి, లేదంటే మీ యొక్క జన్మ వృధా అవుతుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మననం జనని జఠరే శయనం. మళ్ళీ పుట్టుక చావుల్లో దీనిలో మనం పరితపించాలి. మనం చూస్తే ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతున్నారు. ఒక రోజుకు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. కానీ ప్రజలు ఎంతవరకు ఆనందంగా ఉన్నారు? ఎంతవరకు వాళ్ళు ఆనందంగా ఉన్నారు? మీకు అడుగుతున్నారు, ఎంతవరకు ఆనందంగా ఉన్నారు? ఆనందంగా ఉన్నారంటారా? అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకు రోజు రోజుకు బీపీలు పెరిగిపోతున్నాయి, డయాబెటీస్ పెరిగిపోతున్నాయి, డిప్రెషన్ పెరిగిపోతున్నాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ ఫేస్లో మనం చూసినామంటే ఆనందం అనేది లేదు. కేవలం మనం బాగున్నారంటే బాగున్నా నవ్వుతారంతే. జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు అందరు ఆనందంగా ఉన్నట్టు. మీరు చూస్తే ప్రతి విషయంలో కూడా మొదటి నుంచి చివరి వరకు, గర్భంలో ఉన్నప్పటి నుంచి చివరి వరకు ఎవరు కూడా సంతృప్తితో లేరు. ఓకే, ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం ఆనందపడతాం. చిన్న వయసులో ఉన్నప్పుడు చెప్పారు, నువ్వు పెద్దగా అయిన తర్వాత బాగుంటావు, ఆ తర్వాత యువకులు అవుతాం, తర్వాత మేబీ వివాహం చేసుకుంటే బాగుంటాం అనుకో. ఆ తర్వాత వివాహం తర్వాత
సంతానం కలిగిన తర్వాత బాగుంది అనుకో, సంతానానికి వివాహం అయిన తర్వాత అయిపోతుంది అనుకుంటా. ఆ తర్వాత ఇలా 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 మన జీవితం అంతా అయిపోతుంది. మనకున్నటువంటి 100 సంవత్సరాల్లో అంత సమయం అయిపోతుంది. ఇంకా మిగిలేదు కొంచెం మాత్రం సమయం. కొంచెం ముందుకు వచ్చేయండి, ఇంకా వస్తుంటారు ముందుకు వచ్చి. సో ఈ విధంగా ఈ భగవద్గీత మనకేం ఉపదేశిస్తుందంటే, విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా, ఎన్నో కోటానుకోట్ల జన్మల నుంచి వచ్చిన తర్వాత ఇక మనిషి జన్మ మనకు సంప్రాప్తించింది. ఈ మనిషి జన్మలోనే మనకు ఈ భక్తిని ఆచరించేటువంటి ఒక అవకాశం మనకు లభిస్తుంది. లగ్ధ్వా సుదుర్లభం బహు సంభవంతే మానుష్యమర్తదం నిత్యం అపీహ ధీరః తూర్ణం యతేత నపతే తను నృత్యయావాన్ నిశ్రేహస్యాయో కలో సర్వతస్యాత్. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఉద్ధవునికి, ఏ విధంగా భగవద్గీత ఉందో ఉద్ధవ గీత కూడా ఉంది భాగవతంలో. భాగవతంలో 11వ స్కందంలో వస్తుంది. ఈ యొక్క మానవ జన్మ సుదుర్లభం, అంటే ఇది తాత్కాలికమైనప్పటికీ ఇది సుదుర్లభం. సో అందువల్ల ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో, తూర్ణం యతేత నపతేత్, ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో ఇమ్మీడియట్లీ విల్ టేక్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. త్వరగా ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని ఆయన స్వీకరిస్తాడు. దాని తర్వాత శ్లోకంలో వస్తుంది, నుదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురు కర్ణదారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్దిం నచరే ఆత్మ. సో ఈ యొక్క దేహం ఇవ్వబడింది. ఈ దేహం ఒక నావ లాంటిది. ఈ యొక్క శాస్త్రం అవి పవనాలు, సరైనటువంటి పవనాలు. సో ఎవరైతే నావ నడిపిస్తున్నారో ఆయన ఆధ్యాత్మిక గురువు. సో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క మానవ జన్మలో ఈ యొక్క అవకాశం మనకు లభించింది, ఈ యొక్క సముద్రాన్ని మనం దాటడానికి. భవసాగరం అంటారు దీన్ని. భవసాగరం విన్నారు ఎప్పుడైనా? భవసాగరం. ఎందుకు ఈ భవసాగరం అంటాం? సముద్రం చూస్తే అది ఎప్పుడు ఎక్కడ అంత అవుతుంది మనకు తెలియట్లేదు, ఎక్కడ చివరుందని మనకు తెలియట్లేదు. సో ఈ సాగరం ఎన్నో జన్మల నుంచి ఉంది, ఎన్నో జన్మల నుంచి, అది ఎప్పుడు అంతం లేకుండా ఉంది. ఎన్నో కోట్ల జన్మల నుంచి చావు పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక ఈ యొక్క సాగరంలోనే మనం ఈ సముద్రంలో మునిగిపోతూ ఉన్నాం. అయితే ఈ భవసాగరంలో నడవడానికి ఒక నౌక ఈ యొక్క మానవ జన్మ, ఇక్కడ మనకు అవకాశం లభించింది. సో అందువల్ల ఈ యొక్క మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీరు చూడండి, మనం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? మనం ఉదయం లేస్తాం, స్నానం చేస్తాం, తింటాం, తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, లేకుంటే వ్యాపారంకి వెళ్తాం, లేదంటే వేరు వేరు కార్యక్రమాలు వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ ఉదయం లేస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. అంటే మనం చేసేది మీనింగ్లెస్గా ఉందన్నమాట. అర్ధరహితమైనటువంటి జీవనం మనది. దేనికోసం చేస్తున్నాం? ఏదైనా ఒక విషయం మనం చేస్తున్నట్టు ఎందుకోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, దాని యొక్క ఫలితం ఏమి, దాని యొక్క ప్రయోజనం ఏమి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చాలా అక్కడ గొర్రెల మంద ఉంది, ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. ఒక గొర్రె వెళ్ళింది అనుకోని అన్ని గొర్రెలు వెళ్తూ ఉంటాయి. ఒక గొర్రె బావిలో దుంకింది అనుకోని అన్ని బావిలో దుంకుతాయి. అంటే ఈ యొక్క ఆధునిక సముదాయం గొర్రెల సముదాయంగా మారిపోయింది. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకు నేను మరణిస్తున్నాను? ఈ చావు ఎందుకు వస్తుంది? ఈ చావును తప్పించుకునే మార్గం ఉందా? ఎందుకు నేను రోగాన్ని పొందుతున్నాను? ఈ రోగం ఎందుకు వస్తుంది? శాశ్వతంగా ఈ రోగం నుంచి నేను నయమవుతానా? ఎందుకు నేను పుడుతున్నాను, మళ్ళీ పుడుతున్నాను? అసలు ఈ పుట్టుక ఎందుకు? అసలు నేను పుట్టాల్సిన అవసరం ఉందా? ఈ ముసలితనం ఎందుకు వస్తుంది? చావు పుట్టుక ముసలితనం రోగం ఎందుకు నాకు లభిస్తుంది? నేను ఎవరిని? అసలు నేను ఎవరి కోసం ఈ యొక్క జీవితాన్ని నేను గడుపుతున్నాను? చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? చనిపోకముందు నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడి నుంచి నేను వచ్చాను? ఎక్కడికి నేను వెళ్తాను? ఏమీ ప్రయాణం. సో ఈ ఆధునిక సముదాయంలో ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు
ఈ భగవద్గీత జ్ఞానాన్ని బోధించట్లేదు. ఎలా మీరు డబ్బులు సంపాదించాలి, 25 సంవత్సరాలు కష్టపడాలి డబ్బులు సంపాదించాలంటే. ఈ యొక్క చదువు అనేది ఇప్పుడు ఎలా అయిపోయింది, పెద్ద వ్యాపార రంగంగా మారిపోయింది, పెద్ద బిజినెస్ అన్నమాట. అవి కూడా ఇండస్ట్రీసే. అవి కూడా ఇండస్ట్రీలోంచి పొగ వస్తుంది, పొగ వచ్చి ఓజోన్ పొర దెబ్బతింటుంది, దానివల్ల కాలుష్యం అవుతుంది. ఈ స్కూల్ కాలేజీలోంచి పొగ రాదు, కానీ కూడా ఒక విధంగా పారిశ్రమలు అవి కూడా. మామూలుగా కోళ్ళ ఫారంలు ఉంటాయి, కోళ్ళని చంపేస్తూ ఉంటారు. అదేవిధంగా కషాయశాలు చూసారా మీరు? కషాయశాల హైదరాబాద్లో చాలా పెద్ద కషాయశాల ఉంది. రోజుకు కొన్ని వందల ఆవులు చంపేస్తూ ఉంటారు. అయితే ఈ స్కూళ్ళు కూడా కాలేజీల్లో కషాయశాల అని చెప్పారు మన ప్రభుపాల వారు. ఏమండి మీరు కషాయశాలను ఎలా అంటారు? మా పిల్లవాళ్ళు రోజు వెళ్తున్నారు, బ్యాగ్ వేసుకొని చదువుతున్నారు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 2 లక్షలు ఖర్చు పెడుతున్నాం, చిన్నప్పటి నుంచి 25 లక్షలు ఖర్చు పెట్టాం. మరి కషాయశాల ఎలా అంటారు? అవి కషాయశాల ఎలా అంటే వాళ్ళకు భగవంతుని గురించి నేర్పించట్లేదు, మనిషి యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేర్పించట్లేదు, ఎలా ఆనందంగా ఉండాలని నేర్పించట్లేదు. వాళ్ళలో నాస్తికత్వాన్ని మాత్రం పెంచుతున్నారు, వైదిక సంస్కృతిని తగ్గిస్తున్నారు. రోజు కొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు, యువకులందరూ. ఇప్పుడు ఈ స్కూల్ వాళ్ళు వచ్చారు చాలామంది ఇక్కడికి, కూర్మ గ్రామం ఎలా ఉంది చూపించడానికి. ఇలా రోజు స్కూళ్ళు కాలేజీలు వస్తుంటాం. మేము వాళ్ళకి అడుగుతాం, మీరెవరు అని అడుగుతాం, ఎవరికి తెలియదు. అంటే మన గురించి మనం తెలుసుకోకుండా ఏం ఉపయోగం? మనం ఎవరు ఫస్ట్ అది తెలుసుకోవాలి. మన శరీరం అంటేమి, ఆత్మ అంటేమి, ఈ ఆత్మను శరీరాన్ని నియంత్రించే వాళ్ళు ఎవరు? ఇది జ్ఞానం. సో ఇది కాకుండా ఏం చేస్తారు వాళ్ళు? జ్ఞానం వాళ్ళ స్కూళ్ళలో ఏముంది? అంతా ఈ యొక్క మెకెలే ఎడ్యుకేషన్ అంటే పాశ్చాత్యులు ఇచ్చినటువంటి యొక్క విధానం, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన విధానాన్ని, అమెరికన్స్ ఇచ్చిన విధానాన్ని వాడుతూ చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ చేస్తారు. మా అబ్బాయిని అమ్మాయి CBSE స్కూల్ పంపిస్తున్నాం, మేము పెద్ద స్కూల్ పంపిస్తున్నాం. రోజు ఎలా కోళ్ళను, గొర్రెలను, ఆవులను తీసుకెళ్తారో ఆ బస్సులో తీసుకెళ్తూ ఉంటారు, మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. ఎన్ని డబ్బులు కట్టి మరి పంపిస్తారు, ధనాన్ని కట్టి కూడా పంపిస్తారు. మరి పంపించకుంటే ఏం చెప్తుంది? ప్రభుత్వం కూడా పంపించమని చెప్తుంది, ప్రభుత్వం కూడా పంపించమంటుంది. చదువుకోవడం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చదువాలి అంటే వాళ్ళను నిరక్షరాస్యులుగా తయారు చేస్తున్నాయి స్కూళ్ళు, కళాశాలలు. అంటే ఎవరైతే స్కూళ్ళు కాలేజీలు వెళ్ళారో వాళ్ళకు చాలా తెలివి ఉంటుంది, వాళ్ళకి చాలా బుద్ధి ఉంటుంది. ఆ స్కూల్ కాలేజ్ వెళ్ళేసి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు భగవద్గీత పని లేదు, మీకు భగవంతుడితో పని లేదు, మనం అంతా కెమికల్స్తో తయారయ్యాం, ఈ సృష్టి అంతా బిగ్ బ్యాంగ్ థియరీ లాగా వచ్చింది, ఇది అంతా మనం రసాయన విప్లవం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచాన్ని కాంకర్ చేయొచ్చు, రకరకాల వెపన్స్ మనం తయారు చేయొచ్చు, రకరకాల మిషన్లు మనం తయారు చేయొచ్చు, రకరకాల ఫ్యాక్టరీలు మనం కనుగొనొచ్చు, రకరకాల వస్తువులు మనం కనుగొనొచ్చు, ఇదే మన జీవితం అని నేర్పిస్తూ ఉంటారు స్కూళ్ళల్లో, కాలేజీలో. కానీ మన జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమి, మన యొక్క సంస్కృతి ఏమి, మన యొక్క నియమ నిబంధనలు ఏమి, మన యొక్క భారతీయం యొక్క ఔన్నత్యం గురించి ఎవరు నేర్పించారు? మీరు అడగండి, ఈ స్కూల్ వాళ్ళు ఏమని చెప్తారు? అడుగు, ఎవరు చెప్తారు? ఏ స్కూల్లో చెప్పరు. మ్యాక్సిమం ఉదయం వందే మాత్రం పాడతారు అంతే. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో, అన్ని ప్రభుత్వాలు, ఈ పార్టీ అని కదా ఆ పార్టీ అని, ప్రభుత్వాలు, ఈ యొక్క విద్యా సంస్థలు, ఈ పారిశ్రామిక సంస్థలు, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు, ఇంటర్నెట్, గూగుల్, అందరూ కూడా అందరినీ నరకానికి తీసుకెళ్లేటువంటి రాచమార్గాన్ని తయారు చేస్తూ ఉన్నారు. పాపం లేదు, పుణ్యం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, మంచి లేదు, చెడు లేదు, నీతి లేదు, నియమం లేదు. క్రమక్రమంగా ఇంకా భారతదేశంలో కూడా ప్రజలు వివాహం చేసుకోరు. ఇప్పటికే 30 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తున్నారు.
అప్పుడు ఎలా ఉండేది, 12 సంవత్సరాల వివాహం అయ్యేది. ఇంకా ప్రభుత్వం దానికి రూల్స్ పెట్టింది 18 సంవత్సరాలు వేసి. ప్రభుత్వం కూడా గుడ్డి ప్రభుత్వం, జ్ఞానం లేని ప్రభుత్వం. న్యాయస్థానాలు జ్ఞానం లేని న్యాయస్థానాలు. జ్ఞానం అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి. భగవద్గీత మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన శాస్త్రం, మన భారతీయ సంస్కృతి దీనిపైన ఆధారపడింది. ఓన్లీ భగవద్గీత పైన ప్రమాణం చేయిస్తారు కోర్టులో. దీని లోపల ఏముంది ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టు జడ్జికి తెలియదు, సుప్రీంకోర్టు ఎవరికి తెలియదు దీనిలో ఏముందని. ఈ చదివే వాళ్ళు లేరు. అందరు కూడా భౌతికంగా తయారైపోయారు. ఇదంతా కూడా పాశ్చాత్యుల యొక్క జీవన విధానం. పాశ్చాత్యులకు వాళ్ళకు ఈ జీవన విధానం ఏంటంటే డబ్బు 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 అంతే. వాళ్ళు కూడా అక్కడ వివాహాలు చేసుకోరు, స్నానం చేయరు, తల్లిదండ్రులను చూసుకోరు, పిల్లలు ఇష్టం ఉన్నట్టు ఉంటారు. చిన్న వయసులోంచే మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం చేస్తారు, డ్రగ్స్ అడిక్ట్ చేసుకుంటారు ఈ టెక్నాలజీ పైన. సో అదేవిధంగా మన భారతదేశస్తులు కూడా అలా కావాలని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు, అనుకరిస్తున్నారు. అంటే వాళ్ళలాగా అవ్వాలని చూస్తున్నారు. అదే నడుస్తూ ఉంది ఇప్పుడు చూడండి. ఇంకా అమెరికా వెళ్ళాలని చూస్తున్నారు అక్కడ చాలామంది. కానీ ఎందుకు ఈ భగవద్గీతతో పని ఉందని చెప్తున్నారు అందరు. ఈ విధంగా ఈ ఆధునిక జీవనం అంతా కూడా మనిషిని తప్పుద్రోవ పట్టించి ధర్మార్థ కామ మోక్షాలను మరిపింపజేసి కేవలం ఒక భౌతికవాదిలాగా, ఒక జంతువులాగా మార్చేస్తుంది. సో అందుకనే శ్రీల ప్రభుపాల వారు ఇలాంటి గ్రామాలను స్థాపించి ఎలా జీవన విధానం ఉండాలా, ఎలా మన చింతన ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన దైనందిక చర్య ఎలా ఉండాలని ఆయన చూపిస్తూ ఉన్నారు. చాలామంది అడుగుతారు, ఏం చేస్తారు మీరు ఇక్కడ అడుగుతారు. ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారు. ఇక్కడ 4:30 మంగళహారతి కార్యక్రమం ఉంటుంది. అందరూ భగవంతుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అందరూ భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం. అంటే ఈ యొక్క మంత్రం ఎవరైతే జపిస్తారో వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి వెళ్ళొచ్చు. అంటే ఈ యొక్క యుగానికి ఇది ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరిస్తే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇక్కడ భగవద్గీత భాగవతం ప్రవచనం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా అందరూ భోజనం చేస్తారు, ప్రసాదం తీసుకుంటారు. ఏమంటే భగవంతునికి అర్పించిన ప్రసాదం తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ పనులకు వెళ్తారు. కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు కన్స్ట్రక్షన్కి వెళ్తారు, కొందరు ప్రచారంకి వెళ్తారు, కొందరు వండడానికి వెళ్తారు, వేరు కార్యక్రమాలకు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ సంధ్యా సమయంలో అందరూ కలుస్తారు, మళ్ళీ భగవంతునికి ఆరతి చేస్తారు, మళ్ళీ శ్రవణం భగవంతుని గురించి వింటారు. ఇక్కడ కొత్త విషయాలు ఏం లేవు, కొత్త ఏమైనా. పూర్వకాలంలో అలానే ఉండేది. ప్రాతకాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు, మధ్యలో అంతా వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు, మళ్ళీ సంధ్యా సమయం తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. మన భారతదేశం అంతా ఈ విధంగా గ్రామాల సముదాయం ఉండేది. అందరూ ఇలానే ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ముక్తి మార్గం వైపు నడిచారు వాళ్ళంతా. సో ఇప్పుడు ఏమైంది, పూర్తిగా వ్యతిరేకంగా తయారైపోయింది. నైట్ అంతా కూడా పబ్బులలో డ్యాన్స్ చేయడం. అంటే నగరాల్లో చెప్తున్నాను నేను. నగరాలు ఏం చేస్తారు, రాత్రంతా మేలుకుంటారు, రోజంతా పడుకుంటారు. పూర్వకాలంలో రాత్రి ఎవరు కనిపించకపోయేవారు. మన నగరాలకు వెళ్తే రాత్రంతా అమ్మాయిలు అబ్బాయిలు తిరగడం, తాగడం, ఇవే అట్లాంటి అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇది ఎలా తయారైపోయింది, పెద్ద ఫ్యాషన్ లాగా తయారైపోయింది. ఒకరిని చూసి ఒకరు ఇలా చేస్తున్నారు, ఇంకోరు చేస్తున్నారు, ఇంకోరు, ఈ విధంగా తయారైపోయింది. మరి దీనివల్ల మనకేం ప్రయోజనం? ఓకే, మనం ఎంజాయ్ చేస్తాం. మరి నిజంగానే ఎంజాయ్ చేస్తున్నామా? మన పూర్వీకులు ఉన్నటువంటి ఆనందంతో మనం ఉన్నామా? పూర్వీకులు ఉన్నటువంటి దృఢంగా మనం ఉన్నామా? మన శరీరం అలా దృఢంగా ఉందా? మన మనస్సు అలా దృఢంగా ఉందా? మన యొక్క ఆనందం అలా ఉందా? లేదు. సో అందువల్ల తిరిగి మనం పూర్వ వైభవం, మన భారతదేశం యొక్క పూర్వ వైభవం ఎలా ఉండేది? యుధిష్ఠిర మహారాజు పరిపాలించేవారు. శ్రీకృష్ణదేవరాయలు రీసెంట్గా ఆయన పరిపాలించాడు. అంటే ఇక రాజర్షులు, అంబరీష్ మహారాజ్ ఆయన గొప్ప రాజు.
సో వాళ్ళు ఏమంటే బ్రాహ్మణుల యొక్క ఆదర్శం తీసుకొనేసి, బ్రాహ్మణుల యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకొని వాళ్ళు రాజులు ప్రజలను సక్రమ మార్గంలో నడిపించేవాళ్ళు. రామరాజ్యం, రాముడు ఏం చేశాడు? రామరాజ్యం తీసుకొని వచ్చాడు. రామరాజ్యం కావాలనుకుంటున్నాం మనం. అంటే రాముడు ఏం చేశాడంటే అందరినీ అయోధ్యకు తీసుకుని వెళ్ళాడు, అందరినీ ధర్మాన్ని పాటింపజేశాడు. సో అందువల్ల ఈ యొక్క మానవ సముదాయం ఎంతవరకైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని, ఎంతవరకైతే ఇక శాస్త్ర జ్ఞానాన్ని వదిలివేస్తుందో తిరిగి ఆ యొక్క వైభవాన్ని తీసుకొని రాలేదు. సో అందుకని ఈ యొక్క కూర్మ గ్రామం అందరికీ బోధిస్తుంది సరళ జీవనం, ఉన్నత చింతన. మీరు జీవన విధానం సరళంగా చేసుకోండి, మీ యొక్క చింతనం ఉన్నత చింతనం చేయండి. ఎలా తినాలా, ఎలా పడుకోవాలా, ఎలా మైథునం చేయాలా, ఎలా నేను అనుభవించాలా, భోగించాలని కాకుండా నేను ఎలా ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి, ఎలా మళ్ళీ చావు, పుట్టుక, ముసల్తనం, రోగం లేకుండా చేసుకోవాలి, ఎలా నిత్యమైనటువంటి ఆనందాన్ని నేను పొందాలా, మళ్ళీ ఈ భౌతిక సంసారంలో కొట్టుకోకుండా నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం. ఇది భగవద్గీతలో బోధిస్తున్నారు కృష్ణుడు, భాగవతంలో బోధిస్తున్నాడు, అన్ని వేదాల్లో కూడా ఇది వివరించబడింది. వేదాల్లో చెప్పబడింది అథాతో బ్రహ్మ జిజ్ఞాస దేర్ ఫోర్ యూ షుడ్ ఎంక్వైర్. ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది, అందుకనే మీరు ఎంక్వైరీ చేయాలి. జిజ్ఞాస. పశువులు జిజ్ఞాస చేయవు, ఎందుకు? అవేం జిజ్ఞాస చేస్తాయి? ఎక్కడ నా తిండి, ఎక్కడ నా నిద్ర, ఎక్కడ నా మైథునం అని. కానీ మనిషి అనేది జిజ్ఞాస చేయాలి. మనం గొర్రెల, అందుకని ఎక్కువ గొర్రెల ఉదాహరణ ఎందుకు ఇస్తుంటే గొర్రె చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని ఇక్కడ ఎక్కువ గొర్రెలు కనిపిస్తూ ఉంటాయి. వాడిని మేము చూస్తూ ఉంటాం ఏం చేస్తాయనేసి. ఉదాహరణ తర్వాత ఒకటి అది కట్ చేస్తూ ఉంటారు అక్కడ. సో ఇంకో గొర్రెకి ఏం చేస్తారు, మంచి పచ్చి గడ్డి వేస్తారు, నీ చనిపోతుంది కానీ. అయితే ఆ గొర్రె చూస్తుంది ఇంకో గొర్రె లైన్లో ఉంది, ఈ గొర్రె తర్వాత ఆ గొర్రె వెళ్తుంది అనేసి. అదేమనుకుంటుంది, ఏం భావిస్తుంది? నేను చనిపోతానని అనుకుంటుందా? ఏమనుకుంటుంది? ఓ ఈరోజు చాలా మంచి పచ్చి గడ్డి లభించింది, చాలా బాగుంది జీవితం అనేసి అనుకుంటుంది. కానీ అది ఆలోచించదు, దీని తర్వాత నేను వెళ్తాను, ఎందుకు ఇతను నన్ను కట్ చేస్తున్నాడు, ఎందుకు ఇతను నన్ను చంపేస్తున్నాడు, అది ఆలోచించదు. అది వెళ్తుంది, ఇది కూడా వెళ్తుంది, కానీ దానికి గడ్డి దొరికింది. సో ఈ మానవ సముదాయం అలా తయారైంది. మనం చనిపోతున్నాం, మన ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి ఎలా దీన్ని మనం తప్పించుకుంటాం? ఎలా ఈ యొక్క శాశ్వతంగా ఈ యొక్క దుఃఖాలు, కష్టాలు లేకుండా ఎప్పుడు మనం చేసుకుంటాం? ఆ విషయం ఆలోచించట్లేదు. ఎందుకు? ఈ యొక్క సముదాయం అలా తయారైతే ఎవరు ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. భగవద్గీతను చదివే వాళ్ళు చాలా తక్కువ మంది. చదివిన ఇలాంటి ప్రామాణికమైన భగవద్గీత చదవడం చాలా తక్కువ మంది. సో అందుకనే మా యొక్క ముఖ్యమైనటువంటి ప్రార్థన ఏమంటే, దయచేసి ఈ విలువైనటువంటి మానవ జన్మను వృధా చేసుకోకండి. ఇది చాలా చాలా విలువైనటువంటిది. ఈ మానవ జన్మలోనే మనకు ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వబడింది. ఈ భగవద్గీతను చదివి, భాగవతం చదివి, భగవంతుని యొక్క నామాన్ని మనం జపం చేసి, మళ్ళీ చావు, పుట్టుక, ముసల్తనం లేకుండా ఈ భవసాగరం నుంచి, ఈ భవారణ్యం నుంచి మనం తప్పించుకొని మనం నిజధామం, మన యొక్క నిజమైనటువంటి ఇల్లు అయినటువంటి భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళొచ్చు. ఇది సులభమైనటువంటి మార్గం ఇవ్వబడింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా శ్లోకాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. కలోదోషే నిదేరాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగంలో అంతా కూడా దోష సాగరమే, అన్ని దోషాలే. అయినప్పటికీ దీనిలో ఒక మహాగుణం అనేది ఉంది. ఆ మహాగుణమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అదే యొక్క మహామంత్రాన్ని జపించడమే ఒక మహాగుణం. ప్రతి ఒక్కరిలో మనం చూడొచ్చు దుర్గుణాలు, ఎవరిలో కూడా సద్గుణాలు లేవు, అందరిలో దుర్గుణాలు ఉన్నాయి. మరి ఈ మహాగుణం ఉన్నటువంటి ఒక నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళందరికీ దివ్యమైనటువంటి గుణాలు వస్తాయి.
వాళ్ళందరికీ మంచి అలవాట్లు వస్తాయి. వాళ్ళందరూ దుర్గుణాలు వదిలివేసి వాళ్ళు సద్గుణవంతులు అవుతారు. ఇంకా చెప్తున్నారు, ఎవరైతే ఈ యొక్క హరినామాన్ని పడినప్పుడు కానీ, జారి పడినప్పుడు కానీ, దుఃఖితుడైనప్పుడు కానీ, లేదా తుమ్మినప్పుడైనా సరే హరి అని బిగ్గరగా మనం అరిచినామంటే వాళ్ళ సర్వపాపాలు విముక్తి అవుతాయి. ఇంకా ఏం చెప్తున్నారు, ఈవెన్ కుక్క మాంసపు తిని చండాలుడైనా సరే ఈ నాలుకతో ఈ యొక్క నామాన్ని, కృష్ణుని యొక్క నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా భావించబడింది. అన్ని శాస్త్రాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో, ఇతిహాసాల్లో, పంచరాత్రిక విధానాల్లో అన్నింటిలో చెప్పబడింది ఈ కలియుగంలో భగవంతుని యొక్క నామం, హరినామం, ఈ యొక్క దివ్యమైనటువంటి నామమే అందరికీ ఆశ్రయాన్ని ఇస్తుంది. మనం ఎన్నో కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో కోటాను కోట్ల జన్మలు మనం పుట్టి చచ్చి ఈ యొక్క జన్మకు మనం వచ్చాం. దీన్ని మనం వృధాపరచుకోకుండా, దీన్ని సమయాన్ని వృధా చేసుకోకుండా మనకు ఎంత వీలైతే అంత, ఎంత సమయం ఉంటే అంత ఈ నామాన్ని మీరు జపించండి. ఇది చాలా సులభం. దీనికి ఏం డబ్బులు అవసరం లేదు, దీనికి ఏమి చదువుకోవాల్సిన అవసరం లేదు, దీనికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, నియమాలతో పని లేదు. ఎవరైనా ఈ నామాన్ని జపించవచ్చు, నాలుక ఉన్నవారు ఎవరైనా సరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చాలా సులభం ఇది. నాలుగున్న వాళ్ళు, చెవులున్న వాళ్ళు ఎవరైనా జపం చేయొచ్చు. దీనికి ఒక జపమాల ఉంటుంది, 108 పూసలు దీనిలో ఉంటాయి. ఈ మాలను తీసుకొనేసి ఈ వేలును తగిలించకుండా, ఇది చూపుడు వేలు, అందరి తప్పును చూపిస్తాం కాబట్టి ఈ వేలు తగిలించకుండా ఈ మాల ఒక సంచి మీకు దొరుకుతుంది, ఆ సంచిలో వేసుకునేసి మీరు ఈ విధంగా చేయబెట్టుకునేసి ఈ మంత్రాన్ని బయటికి ఉచ్చరిస్తూ చెవులతో ఈ యొక్క నామాన్ని జపించండి. నాలుకతో ఈ నామాన్ని జపిస్తూ చెవులతో వినండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది, ఎంతో దివ్యమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాదులు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, మీరు రాజసూయ యజ్ఞాలు చేసినా, అశ్వమేధ యజ్ఞాలు చేసినా, ఎలాంటి ప్రాయశ్చిత్త కర్మలు చేసినా ఈ యొక్క నామంతో సమానమైనటువంటిది ఇంతవరకు ఏది లేదు. ఇది సాక్షాత్తు కృష్ణుడే. కృష్ణ నామానికి కృష్ణునికి తేడా లేదు. ఇది సాక్షాత్తు కృష్ణుడే. సో మీరు కృష్ణుడితో మాట్లాడచ్చు, కృష్ణుడితో కలిసి ఉండొచ్చు, కృష్ణుడితో కలిసి భోజనం చేయొచ్చు. అంటే చాలామంది అడుగుతారు, భగవంతుని మనం చూడొచ్చు అనేసి. ఈ నామాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. చూడమే కాదు, ఆయనతో మాట్లాడచ్చు. ఆయన మన నాలుక పైన నాట్యం చేస్తాడు ఈ యొక్క నామం. ఈ నామం అందరికి తెలిసిందే, విన్నదే, కానీ ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా మనం ఈ యొక్క నామాన్ని తెలుసుకోవాలి, ఈ నామం గురించి. సో దానికోసమే ఈ యొక్క భగవద్గీత, ఈ భాగవతం గ్రంథాలన్నీ ఉన్నాయి. ప్రతిరోజు కనీసం 1 మాల కానీ 2 మాలలు కానీ జపం చేయొచ్చు. మరి ఈ యొక్క జపం గురించి మొత్తం మనం తెలుసుకోవాలంటే ఈ శ్రీమద్ భాగవతం మీకు తెలియజేస్తుంది. ఇది 18 స్కందాలు ఉంటాయి, 18 పుస్తకాలు. ఈ 18 పుస్తకాల్లో కొన్ని లక్షల ఉపనిషత్తు, కొన్ని లక్షల పేజెస్ ఉంటాయి ఉపనిషత్తులు.
ఉపనిషత్తులు, వేదాలంటే చాలా పెద్ద, చాలా దీర్ఘమైనటువంటి కొన్ని లక్షల పుస్తకాలు అవుతాయి. ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్నీ కలిస్తే అంటే ఈ ఊరంతా సరిపోదు, ఈ 60 ఎకరాల భూమి సరిపోదు పెట్టడానికి. అలాంటి అన్నీ కూడా నారదుని యొక్క సూచన ప్రకారం వ్యాసదేవునికి చెప్తాడనమాట. నువ్వు అన్నీ రాసావు, కానీ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు అల్పాయుష్కులు, వాళ్ళు మందబుద్ధులు, వాళ్ళు కలహీయులు, వాళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు ఈ భాగవతం, ఈ వేదాలు వేదాలు చదివి ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళు, ఉపనిషత్తులు చదివి ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళు, ఎలా వాళ్ళు ముక్తి పొందుతారు అనేసి నారదుడు ఏం చేస్తాడు, వ్యాసునికి ఉపదేశం ఇస్తాడు. నువ్వు అన్ని సకల శాస్త్రాల యొక్క సారం ఈ భాగవతంలో నువ్వు అన్ని క్రోడీకరించి ఈ మానవ సముదాయం సులభంగా భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడానికి ఈ పుస్తకం రాయమని చెప్తారని నారదుడు వ్యాసునికి ఉపదేశిస్తాడు. సో వ్యాసుడు నారదుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన ఈ భాగవతాన్ని రచిస్తారు. ఈ భాగవతం ఏమి సాక్షాత్తు భగవంతుడే. ఆయన కలియుగంలో మళ్ళీ ఆయన భాగవత రూపంలో అవతరిస్తాడు. ద్వాపరయుగంలో వెళ్ళిపోతాడు, మళ్ళీ భాగవత రూపంలో అవతరిస్తాడు. ఆయన వ్యాసుడు అంటే శుకదేవ గోస్వామి తల్లి యొక్క గర్భంలో, అంటే ఆయన భార్య యొక్క, వ్యాసుని యొక్క భార్య యొక్క గర్భంలో శుకదేవ గోస్వామి ఉంటాడు. 16 సంవత్సరాలు ఆయన గర్భంలోనే ఉంటాడు. ఈ భాగవతం ఆయన వింటాడు. విన్న తర్వాత ఆయన బయటికి రాననుకుంటాడు, కానీ మళ్ళీ ఆయనకు ఆశ్వాసం ఇస్తాడు కృష్ణుడు బయటికి రమ్మని. సో ఇక్కడ ఈయనే శుకదేవ గోస్వామి. ఆయన బయటికి రాగానే వెళ్తాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు గురించి మీరు వినొచ్చు. ఆయన అభిమన్యుని యొక్క కుమారుడు. ఉత్తర గర్భంలో ఆయన జన్మిస్తాడు. అంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తాడు, దానికి కృష్ణుడు సుదర్శన చక్రం ద్వారా కవర్ చేసి రక్షిస్తాడు. అంటే పరీక్షిత్తు అంటే ఆయన గర్భంలోనే పరీక్షిస్తున్నాడు అన్నమాట ఎవరి అనేసి. అంటే ఆ చిన్నప్పుడే ఆయన కృష్ణుని దర్శనం చేసుకున్నాడు. సో ఆయనకు ఒక సర్పము, ఆయన ఒక సర్పంలో ఒక బ్రాహ్మణుని మెడలో వేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు శపిస్తాడు. సో ఆ బ్రాహ్మణ శాపం 7 రోజులలో ఆయన చనిపోతాడని తెలుస్తుంది. ఆయన చక్రవర్తి, అన్ని 7 ఖండాలు 7 ద్వీపాలు అన్నీ ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు. సో అవన్నీ కూడా వదిలేసి ఆయన ఈ చివరి సమయంలో భగవత్ చింతనలో మనం వదిలివేయాలనేసి ఆయన వెళ్తాడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది ఋషులు ఉంటారు. సో అక్కడ శుకదేవ గోస్వామి ఆయన అక్కడికి వస్తాడు. ఆయన ముక్త పురుషుడు, పుట్టుకతోనే ఆయన ముక్త పురుషుడు. ఆయన వస్త్రాలు ఏం ధరించాడు, అలా వెళ్తాడు. సో అప్పుడు శుకదేవుడు 7 రోజుల పాటు ఈ భాగవతాన్ని వినిపిస్తాడు ఆయనకు. 7 రోజులు నిద్ర ఆహారం కూడా మర్చిపోతారు వాళ్ళు, ఆకలి అనేది ఉండదు. సో ఇక భగవంతుని యొక్క నామ రూప గుణలీల వైభవం అంతా, అన్ని అవతారాల గురించి, మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ అన్ని అవతారాల గురించి, ఈ సృష్టి గురించి, కృష్ణుని గురించి, కృష్ణ యొక్క లీలల గురించి ఈ యొక్క భాగవతం లేనటువంటి అంశం అనేది లేదు. ఇది వేదిక్ ఎన్సైక్లోపీడియా అంటారు దీన్ని. సకల శాస్త్రాల యొక్క జ్ఞానం అంటే అన్ని దీనిలో ఉంటాయి అన్నమాట. దీనిలో లేనటువంటి సబ్జెక్ట్ అనేది లేదు. ఇప్పుడు కళాశాలల్లో స్కూళ్ళల్లో కానీ ఈ 18 పుస్తకాలు ఈ భగవద్గీత మనం ఇంట్రొడ్యూస్ చేస్తే అందరూ బాగుపడతారని నో డౌట్. అందరికీ ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం తెలుస్తుంది, భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు అనేసి. సో ఈ భాగవతం అనేది అమృతం లాంటిది, అమృతం కంటే ఆస్వాదనీయమైనటువంటిది. నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకాముఖాదామృత ద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం. అంటే ఇది రసమాలయ, అమృతం కంటే కూడా ఆస్వాదనీయమైనటువంటిది. అమృతం తాగామనుకోండి మళ్ళీ లాంగ్ లైఫ్ వస్తుంది, అంతగా మళ్ళీ చనిపోవాల్సిందే. దేవతలు కూడా చనిపోతారు, చివరికి బ్రహ్మ కూడా చనిపోతారు. కానీ ఎవరైతే ఈ భాగవతాన్ని చదువుతారో వాళ్ళకి చావు ఉండదు. చావు పుట్టుక మరణాలను తప్పించుకుంటారు. ప్రతి పేజీలో కృష్ణుని దర్శించుకోవచ్చు, ప్రతి వాక్యంలో కృష్ణుని దర్శించుకోవచ్చు, కృష్ణునితో ఉండొచ్చు. ఎవరైతే ఈ భాగవతాన్ని పఠిస్తారో వాళ్ళకు దేవతలే వచ్చి ఆరాధిస్తారు వాళ్ళని. ఇది ఎంతో మహా గొప్ప గ్రంథం. శ్రీల ప్రభుపాద ఆయన వెళ్ళినప్పుడు 200 పుస్తకాలను ట్రంక్ బాక్స్లో తీసుకొని వెళ్తారు. ఈ పుస్తకాలు చదవడంతోనే ఇది ప్రారంభమవుతుంది, ఈ యొక్క సంకీర్తన ఉద్యమం, హరే కృష్ణ ఉద్యమం. సో ఆ విధంగా ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి ఈ భాగవతమే పునాది దానికి. సో దయచేసి మీరు ఈ భాగవతాన్ని తీసుకుని వెళ్ళండి. మీరు అనుకోకండి 18 పుస్తకాలు నేను ఎప్పుడు చదువుతాననేసి. మనం ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనం ఏం చేస్తుందంటే మనలో ఉన్న స్మార్ట్నెస్ పోగొట్టేస్తుంది. కాబట్టి దయచేసి
ఆ స్మార్ట్ ఫోన్ పక్కకు పెట్టేస్తే చాలా సమయం మీకు మిగులుతుంది. ఎప్పుడు మీకు అవసరం అంతవరకు మీరు వాడండి. మిగతా సమయాన్ని అంతా ఈ భగవంతుని నామాన్ని జపం చేయండి. ఈ భగవద్గీత భాగవతాన్ని పఠించండి. పఠిస్తే మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది. ఇతరుల జన్మను కూడా మీరు ధన్యం చేయొచ్చు ఈ విషయాన్ని చెప్పి. ఈ విధంగా మానవ సముదాయాన్ని అంతా కూడా మార్చవచ్చు. దీనిలో వచ్చేటువంటి ఒక ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఇది రాదు. ఎన్ని కోట్ల రూపాయల జాబ్ ఉన్నా మీకు ఇది దొరకదు. ఎంత పెద్ద ధనవంతుడైనా, ఈ ప్రపంచంలో అత్యున్నత ధనవంతుల్లో టాప్ 10లో మీరు ఒకరైనా కానీ నీకు ఆనందం మీకు రాదు. ఈ భాగవతంలో వచ్చేటువంటి ఒక ఆనందం ఇది మనం చెప్పలేనటువంటి, ఈ భక్తిలో వచ్చేటువంటి ఆనందం మనం చెప్పలేనటువంటి, ఇది దివ్యమైనటువంటి ఒక ఆనందం. సో దయచేసి ఈ మార్గాన్ని మీరు తీసుకోండి. ఈ భగవద్గీత భాగవతాన్ని అర్థం చేసుకోండి. భగవంతుని అర్థం చేసుకోండి. ఆయనే మనం నియంత్రిస్తున్నాడు. ఆయనే మనం సృష్టించాడు. ఆయనే లయింపజేస్తాడు. ఈ సకలం మనం ఏదైతే పొందుతున్నామో ఆయన నుంచే వచ్చినాయి. సూర్యుని నుంచి వచ్చే సూర్యరశ్మి ఆయన వల్ల వస్తుంది. చంద్రుడి నుంచి వచ్చే చంద్రకాంతి ఆయన వల్ల వస్తుంది. ఈ నదులు ప్రవహిస్తున్న ఆయన వల్లనే, సముద్రాలు అలా ఉన్నాయి ఆయన వల్లనే, ఈ భూమి కూడా ఇలా ఉందంటే ఆయన వల్లనే ఉంది. మనం గాలి పీలుస్తున్నామంటే భగవంతుని వల్లనే పీల్చగలుగుతున్నాం. మనం మాట్లాడుతున్నామంటే భగవంతుని శక్తి ద్వారానే, మనం చూస్తున్నామంటే భగవంతుని శక్తి ద్వారానే, మనం నడుస్తున్నామంటే ఆయన శక్తి ద్వారానే. ఈ భగవంతుడు లేకుండా ఇది లేదు. సో మనం అలాంటిది భగవంతుని పక్కకు పెట్టేసి మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం, కానీ భగవంతుని మర్చిపోతున్నాం. అందుకనే శ్రీల ప్రభుపాల వారు ఈ యొక్క సముదాయం ఏమంటారంటే గూబల సముదాయం. అదేం చేస్తుంది, కళ్ళు మూసుకుంటుంది, సూర్యుడు లేడనేసి అనుకుంటుంది. ఎందుకంటే రోజంతా కళ్ళు మూసుకుంటుంది, నైట్ నిద్ర లేస్తుంది, నైట్ సూర్యుడు కనిపించదు. అలా మన పరిస్థితి. సో అందుకనే ఈ యొక్క కూర్మ గ్రామం అందరికీ బోధిస్తుంది సరళ జీవనం, ఉన్నత చింతన. ఎంతోమంది సరళ జీవనం చేస్తున్నారు ఈ మధ్యలో, కానీ ఉన్నత జీవనం లేకుంటే ఉపయోగం లేదు. ఆ ఉన్నత చింతనం చాలా అవసరం. ఈ ఉన్నత చింతనం ద్వారానే మనం ఆనందాన్ని పొందవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మళ్ళీ మీకు చెప్తున్నాం, ఖాళీ చేతులతో వెళ్ళకండి. శ్రీల ప్రభుపాల వారి పుస్తకాలు తీసుకుని వెళ్ళండి. ఈ జపమాల తీసుకుని వెళ్ళండి. ప్రతి ఆదివారం రండి, ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిరోజు మీరు రావచ్చు. ఇక్కడ సేవ చేయొచ్చు, ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణ మీరు పొందవచ్చు. చాలామంది ఇక్కడ కూర్మ గ్రామానికి వస్తూ ఉంటారు, ఇక్కడ ఎలా జీవిస్తున్నారు అనేసి. మీరు కూడా అలా జీవించవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను బట్టి. అందరూ అన్నీ ఇక్కడ ఉన్నటువంటి పాటించకపోవచ్చు, కనీసం ఇక్కడ ఉన్నటువంటి కొన్నైనా మీరు పాటించి మీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అందుకే మీరు రెగ్యులర్గా వస్తూ ఉండండి. ఇక్కడ కూర్మగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతిరోజు ఉపన్యాసం వస్తుంది. వాస్తవానికి మేము ఇక్కడ కరెంట్ వాడడం, కానీ ఇక్కడ ఆఫీస్లో ప్రతిరోజు ఉపన్యాసం కోసం వాడుతూ ఉంటాం. అదేవిధంగా మీకు ఇక్కడ గ్రూప్ కూడా ఉంది, ఇక్కడ వాట్సాప్ గ్రూప్, అందులో మీరు చేరాలంటే చేరవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానం అనేది ఎక్కువైపోయింది. సో ప్రజలను మనం చేరాలంటే దాన్ని మనం ఉపయోగించాలి. సో అందువల్ల మా యొక్క జీవన విధానం కోసం దీన్ని వాడట్లేదు, కానీ ప్రజలకు ప్రచారం చేయడం కోసం వాడుతున్నారు. సో దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, సందేహాలు ఉంటే మాట్లాడవచ్చు, విమర్శలు ఉంటే కూడా చేయొచ్చు. ఆఫరింగ్ అయిపోయింది, చెప్పండి. ఓకే. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాది జానామి లోకో మాం అజం అద్యయం అని చెప్పారు కృష్ణ. అంటే మూఢులకు నేను అజ్ఞానులకు వ్యక్తముఖం. నా అంతరంగత స్థితి మీరంటే కృష్ణుడు, మీరు కాదు. అంతరంగత స్థితిచే తప్పబడి ఉంది. అలాగనే పుట్టుకు లేనివాడును నశింపు లేనివాడు. అంటే గురుసభలో శ్రీకృష్ణుడు అగ్ర పూజకు అర్హుడు కాదని పలికండి. అలాగనే భీష్ముడు శ్రీకృష్ణుడే దేవదేవునిగా నిర్ధారించాడు, పాండవులు కూడా నిర్ధారించారు. అయితే అప్పుడు ఆ యుగాల్లో సాక్షాత్ భగవంతుడే దర్శనమిచ్చాడని చెప్తాను.
కానీ ఈ కలియుగంలో ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు అని అడుగుతున్నాను. కలియుగంలో కూడా దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు కొంచెం సేపు తెర ఓపెన్ అయిపోతే మీరు కృష్ణుని దర్శనం చేసుకోవచ్చు. కృష్ణుడు శ్రీ విగ్రహ రూపంలో ఆయన అవతరించాడు కలియుగంలో. అంటే 8 రకాలైనటువంటి వస్తువులు ఆయన అవతరించాడు. ఒకటి చిత్రపటం, ఇంకోటి లోహం, మన మనస్సు, తర్వాత దారు అంటే చెక్క, మట్టి, ఇలా 8 రకాల పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆయన కృష్ణుడికి భిన్నం కాదు. మనం కళ్ళుంటే మనం చూడవచ్చు, అంటే భౌతికమైన కళ్ళతో చూడలేం. మన ఆధ్యాత్మిక జ్ఞానం మనం పొంది ఈ అభ్యసిస్తే కృష్ణుని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా నామరూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ అంటే కృష్ణుడే, రామ అంటే రాముడే. ఆ తర్వాత విగ్రహ రూపంలో, భాగవత రూపంలో కృష్ణుని దర్శించుకోవచ్చు. ఒక పేజీ తీయండి, కృష్ణుడు కనిపిస్తున్నాడు. మీరు భాగవతం చదువుతున్నారా? కనిపించట్లేదు మీకు కృష్ణుడు? సో మరి మీరు అనొచ్చు, కృష్ణుడు స్వయంగా ఎందుకు కనిపించట్లేదు అని. కలియుగంలో ప్రజలు మందబుద్ధులు, ద్వాపరయుగంలో కూడా కృష్ణుడు గుర్తించలేదు ఆయన స్వయంగా వచ్చిన. దుర్యోధను నమ్మలేదు, ఎంతోమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. ఫౌండర్ కూడా నమ్మలేదు. కలియుగంలో కూడా ఎంతోమంది ఉన్నారు, అలా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ద్వాపరయుగంలో కొంతమంది ఉన్నారు. సో వచ్చిన ప్రజలు నమ్మరు. చైతన్య మహాప్రభుగా అవతరించాడు స్వయంగా 500 సంవత్సరాల క్రితం. మీరు చూడలేదా? చైతన్య మహాప్రభుని చూసారా? మరి ఇంకే కృష్ణుడు కనిపించాడు. 500 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి నాట్యం చేశాడు, కీర్తన చేశాడు. ఇక్కడ చూడండి, వచ్చి ఆయన ఏం చేశాడు? పులులను, సింహాలను, జింకలను, కోతులను అందరి నాట్యం చేయించాడు. ఆయన కృష్ణుడే, సాక్షాత్తు రజేంద్రనందనుడే. కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరించాడు. ఇంకా వస్తాడు 4,30,000 సంవత్సరాల తర్వాత కల్కి రూపంలో ఆయన వస్తాడు. వచ్చి అందరినీ ఖడ్గంతో కట్ చేస్తాడు, అందరి తలలు. ఎందుకంటే వీళ్ళు చెప్తే వినట్లేదు, ఇంకా ఒక తీవ్రమైనటువంటి యొక్క పాపాన్ని చేస్తున్నారు, చెప్తే వినట్లేదు. వాళ్ళు ఎన్నో రకాలుగా భగవంతుడు చెప్పి చూశాడు. ఆయన ఆచార్యుని పంపించాడు, భగవద్గీతను పంపించాడు, భాగవతాన్ని పంపించాడు, నామాన్ని ఇచ్చాడు, విగ్రహాన్ని ఇచ్చి, ఇంకా గుర్తించట్లేదు. ఆ విధంగా ప్రజలు భగవంతుని మర్చిపోతారు. సో అందుకే కల్కి రూపంలో ఆయన వస్తాడు. మళ్ళీ శంబల్ అనే గ్రామంలో విష్ణు యశ అనే ఒక బ్రాహ్మణి ఇంట్లో ఆయన పుడతాడు. వచ్చి అప్పుడు దర్శనం ఇస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయొద్దు. అందువల్ల ఇప్పుడే మనం ఈ భక్తిని మనం ఆచరిస్తే భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. మనం ఇప్పుడే కృష్ణుని చూడవచ్చు, కృష్ణునితో మాట్లాడవచ్చు. మనకు భక్తి ఉంటే మనం దర్శనం చేసుకోవచ్చు. మీరన్నట్టు ఆ శ్లోకంలో చెప్పారు, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకోమా అజమవ్యయం. అంటే ఈ యొక్క మూఢులకు అజ్ఞానులకు కనిపించారు అనమాట. మూఢులకు అజ్ఞానులకు కనిపించారు, ఈ యోగమాయ ద్వారా కప్పు వేస్తారు. కానీ భక్తులకు కనిపిస్తారు. ప్రభుపాదులు చెప్పారు, ఆయన కృష్ణుడు చూశాను, మాట్లాడాను. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న? ఏమన్నారు? చెప్పండి, పర్లేదు, మొహమాట ఏం పడకండి. నమ్మరుగా అంటే ఎందుకు నమ్మరంటే వాళ్ళకి నమ్మకం లేక. ఒకవేళ భగవంతుడే ఆయన స్వయంగా వస్తే కూడా ప్రజలు ఏంటంటే మోసపోతారు. అంటే ఈయన భగవంతుడు, ఇంకొక ఆయన భగవంతుడు అంటే, ఇంకో ఆయన భగవంతుడు అంటారు. హరే కృష్ణ. ఇప్పుడు హారతి కార్యక్రమం ఉంటుంది రాధాకృష్ణులకు. ఈ హారతిలో పాల్గొనండి. ఇందులో సంకీర్తన ఉంటుంది. ఎవరైతే పాడతారో వాళ్ళు హరినామ కీర్తన పాడతారు, హరే కృష్ణ మంత్రం. మీరు వినడం, వాళ్ళు పాడడం. ఆ తర్వాత ఇక్కడ కృష్ణుడికి నైవేద్యం చేసిన ప్రసాదం ఉంటుంది. అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క కాంటాక్ట్ ఇచ్చేసి వెళ్ళండి, లేదంటే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యేసి వెళ్ళండి. తర్వాత ఈ పుస్తకాలు తీసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. భగవద్గీత, భాగవతం, తర్వాత ఈ జపమాల. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. భగవద్గీత యథాతథం కీ జై.
కన్నా ఇక్కడ ఉంది దాని ఏమో ఆకర్షణ ఏమో అప్పుడు నేను ఆకర్షణ చెప్పాను నమో చెప్పండి అందరు నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద జయ శ్రీ Hare Krishna